మిత్రులారా, యుద్ధం అవసరం వచ్చినప్పుడు యుద్ధం మాత్రమే చేయాలి. యుద్ధం అంతా అయిపోయినాక వచ్చి మీసాలు దింపితే వాళ్ళని చెక్కాలంటారు తప్ప ఉద్యమకారులు వీరులో అనరు. యుద్ధం అయిపోయినాక గద దింపితే మనం ఏమనాలి? గదే అంటారు. మళ్ళా చెప్తున్నా, యుద్ధం ఏందంటే కేంద్ర మండతో బనకచర్లపై ఏపీ దూకుడు, డిపిఆర్ తయారీకి టెండర్ల ఆహ్వానం. కేంద్రం నరేంద్ర మోడీ బీజేపీ సపోర్ట్ తోటి ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల కడుతుంటే, బనకచెర్ల కట్టడం అంటే తెలంగాణను ఎడారి చేయడం అన్నట్టు, తెలంగాణ నీళ్ళను ఎత్తుకపోవడం అన్నట్టు. తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతుంటే, నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎవడి సంఖ నాకుతుండ అంటున్నా. మేధావులుగా ఉన్న వాళ్ళు నోట్లే బెల్లం పెట్టుకుంటే తీసేసి మాట్లాడుర్రా అంటున్నా. ఇంకా ఎప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు? బనకచెర్ల స్టార్ట్ అయినాక, టెండర్లు పిలిచినాక, వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినాక, ప్రాజెక్ట్ కడితే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ వచ్చినాక మీరేం పీక్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే తెలంగాణ ఎడారైతుంది, తెలంగాణ ఆగమవుతుంది. రేపటి భవిష్యత్తుకు నీళ్లుండవు. నీ తరాలకి, వాళ్ళ తరాలకి ముడ్డి కడుకోవడానికి కూడా నీళ్లుండవరా ఎడినా కొడుకులారా? ఇప్పుడన్నా సోయికి రారి అంటున్నా. మిత్రులారా, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందట. రాయదుర్గం భూములు వేలమే నిదర్శనమట. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకపోతుందట. ఎంత దూసుకపోతుంది అంటే వాళ్ళ ఇంట్లో 10-15% కమిషన్ వస్తుంది కదా. గా కమిషన్ వాళ్ళ ఆస్తులు పెరుగుతుంటే రియల్ ఎస్టేట్ పెరిగినట్టు మా బట్టి అన్న కలర్ ఇస్తుండు. బట్టి అన్న జర చెప్తే నమ్మేటట్టు ఉండాలి, నవ్వేటట్టు ఉండద్దు. జర నవ్విచ్చే పరిస్థితి చేయకు. నువ్వు ఇజ్జత్ లేని మాటలు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉన్న మేమన్నా ఖండించాలి కదా, మా బాధ్యత కదా. అర్థం చేసుకోవాలి. ఏమంటుండు? నగరానికి ఏటా 10,000 కోట్ల ఖర్చు. విశ్వ నగర వేదికపై మిమ్మల్ని వినమ్రంగా నిలబెడితే మీరేదో పీక్తారనుకుంటే మళ్ళా గవే దొంగ మాటలు, లంగ ముచ్చట్లతోటి ఇంకా ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు? బట్టి అన్న జర్ర ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించుర్రి. ఇగో ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో 20,000 కొలువులు. తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ మొదటి ఆయువునిచ్చింది, బలమైన ఆయువునిచ్చింది. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఆగిన టైరే తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైంది. వాళ్ళ టైర్ ఆగితే ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం అతలాకుతలమై వాళ్ళని నడిపించే ప్రయత్నం చేస్తే, మాకు ఈ ఉద్యోగం కంటే, మాకు ఈ ఆర్టీసీలో ఉద్యోగాల కంటే రేపటి భవిష్యత్తు ముఖ్యమని నాటి ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఉద్యోగం పైన పర్వాలేదని బలంగా నిలబడ్డారు. అందుకే ఆనాటి నుంచి మిత్రుడు ఆనాటి అశ్వత్థామరెడ్డి నుంచి ఈ రోజు దాకా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడితే TS24 న్యూస్ ఛానల్ మొత్తం పోయి వాళ్ళ దీక్షలో కూర్చున్నారు. అలా దీక్షలో నేను కూర్చున్నా. ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నా సంఘీభావంగా. బయట వాళ్ళ వీడియోలు చూపించడే కాదు, వాళ్ళ పక్కన నిలబడి నినదించిన. మళ్ళీ చెప్తున్నా, వాళ్లకు రేపు ఏదైనా సమస్య వచ్చినా ప్రైవేటీకరణ చేస్తే ముందుగా గొంతు వినిపించేది మనదే ఉంటది. దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మిత్రులారా, నాడు ఉద్యమానికి వాళ్ళు ఊపిరిచ్చారు, మేము వాళ్ళ ఊపిరికి ఆసరైతాం. దానిలో ఏం అనుమానం అక్కర్లేదు. కాంగ్రెస్ లో జూబ్లీకి సంబంధించిన ఇష్యూ, పార్టీలో అగ్గిరాజేసిన పారాషూట్ అభ్యర్థి ఎంపిక. జూబ్లీస్ లో ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు ఓ శాసనసభ సభ్యుడు చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి, ఆ కుటుంబ గౌరవాన్ని, వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తి లోటు పూడ్చడానికి వాళ్ళ భార్యకి అవకాశం ఇస్తే, గులాబీ జెండా మోసినటువంటి గులాబీ సైనికులు, గులాబీ పార్టీ ఒక లేడీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీకి ఇచ్చింది. ఒక రౌడీ కాదు, అయ్య రౌడీ, అన్న రౌడీ, అన్న రౌడీలకే రాజు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లుంటది. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకు తోచినోళ్లకు, వాళ్ళకి అక్కడికి వచ్చేటోళ్లకు, వాళ్ళ మీద మాట్లాడితే ఎదురుదాడి చేసేటోళ్ళకి, అంటే రౌడీలకే టికెట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ విధి విధానం. అది కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీ రాజ్యం కదా. ఆ రౌడీలకే వాళ్ళు మొగ్గు చూపిర్రు. ఇప్పుడు ఇంతకుముందే వివేకన్న వాళ్ళ ఇంటికి పోయినట్టుండు. ఇగో ఇప్పుడే 10 నిమిషాల కింద వెళ్ళ వివేకన్న ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండు, కానీ పీజేఆర్ని అవమానించినోనికి ఓట్లేస్తారా? రౌడీ షీటర్లకి జూబ్లీస్ వాళ్ళు ఓట్లేస్తారా?
గూండాలను ఎంకరేజ్ చేస్తారా, రౌడీ రాజ్యానికి సపోర్ట్ చేస్తారా? హైదరాబాద్ అంటే విశ్వనగర వేదిక కదా, గా విశ్వనగర వేదిక పైన రౌడీలకు గూండాలకు తావుండదని తీర్పిస్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చేటట్టు శంపలు వలగొట్టి సమాధానం చెప్తారు. జర ఓపిక పట్టుర్రి.